హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్వికా ఛానల్. ఈ వీడియోలో మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, గిట్ హబ్ కోపైలట్ చాట్. ఈ గిట్ హబ్ ని ఉపయోగించి నేను ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని క్రియేట్ చేశాను. నేనైతే కోడ్ అనేది ఎక్కడా రాయలేదు, మొత్తం గిట్ హబ్ కోపైలటే. నేను జస్ట్ ప్రాంప్టింగ్ అనేది ఎలా ఇచ్చానో మీరు ఒకసారి వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. అంతేకాకుండా మీరు గిట్ హబ్ కోపైలట్ మీరు చూసుకుంటే నా క్రెడిట్స్ అన్ని ఈరోజు అనవసరంగా వేస్ట్ అయిపోయాయి. ఇక్కడ చూసుకోండి, వ్యూ ఏ క్రెడిట్ యూసేజ్. సో 97.5% అనేది యూస్ చేసుకున్నా. ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ అనేది నేను చేశాను. మిస్టేక్స్ ఏందో మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. మిస్టేక్ అంటే ఏం లేదు, ప్రాంప్టింగ్ అనేది ప్రాపర్ గా ఇవ్వాలి. లేకుంటే గిట్హబ్ కోపైలట్ అనేది ఆటోమేటిక్ గా కోడ్ అనేది ఎక్స్ట్రా కోడ్ జనరేట్ చేయడం, అన్నెసెసరీ క్లాసెస్ క్రియేట్ చేయడం, అలా మీకు క్రెడిట్స్ అయితే అయిపోతాయి. సో ప్రాపర్ గా యూస్ చేసుకోండి క్రెడిట్స్. దానికోసం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఒక వస్తుంది. సో ఒక మిస్టేక్ ఏందంటే, ఇక్కడ మీరు చూసారు కదా స్వాగర్ ని, నేను హైలైట్ చేస్తాను. స్వాగర్ ని యాడ్ చేయమంటే గిటబ్ కోపైలట్ ఇక్కడ డిఫరెంట్ ఓల్డర్ వర్షన్స్ ని అలా ప్రాపర్ గా ఐడెంటిఫై చేయలేకపోయింది. అందువల్లే నాకు మాక్సిమం క్రెడిట్స్ పోయాయి. సో తర్వాత నేను ఏం చేశానంటే, ఇక్కడికి వెళ్ళాను కదా, స్ప్రింగ్ డాక్ వర్షన్ లోకి వెళ్ళి 3.03 ని ఐడెంటిఫై నేను మాన్యువల్ గా చేసి నేను యాడ్ చేశాను. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, మెవెంట్ రిపోజిటరీలో 3.0.3 వర్షన్ ని నేను మాన్యువల్ గా యాడ్ చేసిన తర్వాత నాకు స్వాగర్ అనేది వర్క్ అయ్యింది. ఒకసారి అప్లికేషన్ ని ఇనిషియల్ గా టెస్ట్ చేద్దాము. సో ప్రెసెంట్ అయితే నేను యూజర్ మైక్రో సర్వీస్ క్రియేట్ చేశాను కదా. ఫస్ట్ యూజర్ ని క్రియేట్ చేద్దాం. ముందు నేను డేటాబేస్ ఓపెన్ చేస్తున్నాను. నా డేటాబేస్ లో ప్రెసెంట్ అయితే ఒక్క యూజర్ అనే ఉంది, జాన్ స్మిత్ అనేది. సో నేను సెకండ్ యూజర్ ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ మీకు పోస్ట్ అని ఉంది కదా, క్రియేట్ యూజర్, దానిపై క్లిక్ చేసుకుంటే ఇక్కడే మీకు కనిపిస్తుంది కదా పేలోడ్, ఇది కాపీ చేసుకోవచ్చు. సో ట్రై ఇట్ అవుట్. సో నా దగ్గర రెడీమేడ్ పేలోడ్ ఉంది పోస్ట్ మ్యాన్ లో. ఒకసారి ఈ పేలోడ్ తీసుకుంటా, కంట్రోల్-C. ఓకే, ఫస్ట్ నేమ్ వచ్చి టెక్వికా అని ఇస్తున్నా. ఫస్ట్ నేమ్ ఈమెయిల్ అనేది చేంజ్ చేశాను. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, నాకైతే 200 రెస్పాన్స్ అనేది వచ్చింది. డీబీలో చూద్దాం, ప్రెసెంట్ ఒక యూజర్ ఉంది, యాడ్ అయిందో లేదో. సూపర్ కదా, టెక్వికా అని ఫస్ట్ నేమ్ యాడ్ చేశాను, ఈమెయిల్ చేంజ్ చేశాను. సో అంటే మనం ఈ వీడియో ద్వారా క్రియేట్ చేసిన కోడ్ ద్వారా మనం యూజర్ ని క్రియేట్ చేయగలుగుతున్నాం. ఇంకొకటి మినిమైజ్ చేస్తున్నాను, ఇది వేరే ఏపీఐ చూద్దాం. నెక్స్ట్ అప్డేట్ చేద్దాం మన యొక్క యూజర్ ని. ఓకే, ట్రై ఇట్ అవుట్ లోకి వెళ్తే అప్డేట్ పేలోడ్ నా దగ్గర ఉంది, కంట్రోల్-C. సో మనం ఇప్పుడు జస్ట్ క్రియేట్ చేసాం కదా, ఈ యూజర్ 3ని ఈమెయిల్ ఐడి అనేది చేంజ్ చేద్దాం. టెక్వికా బదులు నేమ్ ని చేంజ్ చేద్దాం, టెక్వికా 1. ఇక్కడ ఈమెయిల్లో మహేష్ 1 అని పెడుతున్నా. చూద్దాం అప్డేట్ అవుతుందా లేదో. సో ఐడి వచ్చి ఎంత, ఐడి వచ్చి 3 యాడ్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్. అప్డేట్ అయింది. ఒకసారి డీబీలో చెక్ చేద్దాం. ప్రెసెంట్ అయితే టెక్వికా అని ఉంది, ఈమెయిల్ ఇవి అప్డేట్ అవుతుంది. చూసారు కదా, ఈమెయిల్ అప్డేట్ అయింది, ఫస్ట్ నేమ్ కూడా టెక్వికా 1 అనేది వచ్చింది. సో మనకైతే జనరేట్ చేసిన కోడ్ ద్వారా పోస్ట్ వర్క్ అవుతుంది, పుట్ వర్క్ అవుతుంది. ఇప్పుడు గెట్ చూద్దాం. గెట్ లో ఆల్ యూజర్స్ అనేది రావాలి మనకు. ట్రై ఇట్ అవుట్, ఎగ్జిక్యూట్. చూసారు కదా, మన డీబీలో ఉండే జాన్ టెక్వికా 1 2 యూజర్స్ అనేవి వచ్చేసాయి. ఇంకొక ఏపీఐ ఉంది కదా, API/users గెట్ బై ఐడి. సో నాకు వచ్చి యూజర్ 3 కావాలి. యూజర్ 3 అంటే టెక్వికా 1 అనేది కావాలి. సో యూజర్ 3 ఇక్కడ ఇద్దాం ఐడి. చూసారు కదా, బేస్డ్ ఆన్ ఐడి అనేది మనకు డేటాని ఫెచ్ చేసింది. తర్వాత లాస్ట్ ఒకటి ఉంది డెలీట్ అని. ట్రై ఇట్ అవుట్. మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కదా యూజర్ 3, ఈ 3ని డెలీట్ చేద్దాం. మీరు జస్ట్ యూజర్ ఐడి 3 ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేశారంటే ఓకే, 201 డెలీట్ అయిపోయినట్టుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. 13 యూజర్స్ ఉన్నాయి కదా, చూడండి 3 అనే యూజర్ డిలీట్ అయిపోయింది. సో ఇలా గిటబ్ కోపైలట్ జనరేట్ చేసిన కోడ్ అనేది మనకు ఫుల్ గా వర్క్ అవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్వికా ఛానల్. ఈ వీడియోలో మనం ఒకే మైక్రో సర్వీస్ ని బిల్డ్ చేస్తున్నాం. మైక్రో సర్వీస్ నేమ్ వచ్చి యూజర్ సర్వీస్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చి ఆర్కిటెక్చర్ ఆఫ్ ఈ సర్వీస్ అన్నమాట. ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ క్లయింట్ వచ్చి పోస్ట్ మ్యాన్ ఆర్ స్వాగర్ ఏదన్నా కావచ్చు. నేను ఇవి రెండు చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ పోస్ట్ మ్యాన్ నుంచి కానీ స్వాగర్ నుంచి కానీ రిక్వెస్ట్ అనేది వస్తుంది. అంటే ఇది మీరు జస్ట్ ఒక యూఐ పేజ్ అనుకోండి. ఓకే, మనం యూఐ పేజ్ని ఇక్కడ బిల్డ్ చేయలేము కాబట్టి, బిల్డ్ చేయొచ్చు కాకుంటే నేను
రెస్ట్ ఏపీఐస్‌లోకి ఎళ్ళిపోతున్నా. సో, నాకు యూఐ పేజ్ అనేది లేదింకా. సో, యూఐ పేజ్ గాని నేను డెవలప్ చేస్తే దాని నుంచి కూడా మీకు చూపిస్తాను ఇంటిగ్రేషన్ ఎలా అవుతుంది. సో, ప్రెజెంట్ అయితే మనం ఈ వీడియోలో పోస్ట్ మ్యాన్ గాని, స్వాగర్ గాని యూజ్ చేసుకుంటాం. ఈ పోస్ట్ మ్యాన్ నుంచి గాని, స్వాగర్ నుంచి రిక్వెస్ట్ అనేదొస్తుంది. ఇక్కడ చూసారు గదా! యూజర్ కంట్రోలర్ అని. కంట్రోలర్ అనేది రిక్వెస్ట్‌ని రిసీవ్ చేసుకుంటుంది. పోస్ట్ మ్యాన్ నుంచి వచ్చిన రిక్వెస్ట్‌ని. సో, నెక్స్ట్ సర్వీస్ ఉంది గదా! అదొచ్చి సర్వీస్ లేయర్ అన్నమాట. ఈ సర్వీస్ లేయర్ అనేది బిజినెస్ లాజిక్‌ని హ్యాండిల్ చేస్తుంది. తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! రిపాజిటరీ లేయర్. ఈ రిపాజిటరీ లేయర్ అనేది పోస్ట్‌గ్రెస్ డేటాబేస్‌తో ఇంటరాక్ట్ అవుతుంది. ఫైనల్‌గా యూజర్ డేటా అనేది ఈ డీబీలో స్టోర్ అవుతుంది. మనం ఇక్కడ ఈ డీబీలో ఒక యూజర్ డేటాబేస్‌ని క్రియేట్ చేసుకుందాం. ఇది ఫైనల్‌గా ఇది ఇండిపెండెంట్ సర్వీస్ కాబట్టి నెక్స్ట్ అనదర్ సర్వీస్ ఏదొచ్చినా సరే విడిగా మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్ప్రింగ్ బూట్ యూజర్ మైక్రో సర్వీస్ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేద్దాం. ముందుగా బ్రౌజర్‌లో స్ప్రింగ్ ఇనిషియలైజర్ వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. సో, దానికోసం గూగుల్ పేజ్‌కెళ్ళి ఇక్కడ జస్ట్ స్ప్రింగ్ ఐఓ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! spring.io స్ప్రింగ్ హోమ్ పేజ్ అని దీనిపై క్లిక్ చేయండి. spring.io అనేది సో, ఇక్కడ ప్రాజెక్ట్‌లోకెళ్తే స్ప్రింగ్ ఇనిషియలైజర్ అని ఉంటుంది. సో, దానిపై క్లిక్ చేయాలి. start.spring.io అని కనిపిస్తుంది కదా! ఈ వెబ్‌సైట్ ద్వారా మనం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్‌ని కొన్ని సెకండ్స్‌లో జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సెట్టింగ్స్‌ని సెలెక్ట్ చేసుకుందాం. ఎలా మనకు ప్రాజెక్ట్ అనేది కావాలనేది. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి మేవెన్‌ని సెలెక్ట్ చేసుకుందాం. కమింగ్ సెషన్స్‌లో మనం గ్రేడిల్ ప్రాజెక్ట్ కూడా క్రియేట్ చేస్తాను. సో, లాంగ్వేజ్ అనేది జావా. సో, స్ప్రింగ్ బూట్ వెర్షన్ కరెంట్ ఉండే స్టేబుల్ స్ప్రింగ్ బూట్ వెర్షన్‌నే మనం క్లిక్ చేసుకుందాం. సో, మనకు గ్రూప్ ఐడి కావాలి కదా! సో, లాస్ట్ టైం మనం క్రియేట్ చేసున్నాం. మీరు ఇక్కడ చూసుకుంటే ప్రొడ్యూసర్ అని ఉంది కదా! ఓకే. ఈ ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేద్దాం. ఈ ప్రొడ్యూసర్‌లోకెళ్తే సో, మన అన్ని ప్రాజెక్ట్స్ ఒకే విధంగా ఉండేందుకు నేనేం చేస్తానంటే సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అవుతున్నా. సో, గ్రూప్ ఐడి com.techvica ఉంది కదా! దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేద్దాం. ఆర్టిఫాక్ట్ ఐడి అనేది ఎలా ఉంది? ఓకే. దీన్నే కాపీ చేసుకుందాం. ప్రీవియస్‌ది. సో, టెక్వికా ఇది మనకు కాఫ్కా ప్రాజెక్ట్ కాదు కాబట్టి ఏం చేద్దామంటే యూజర్ మైక్రో సర్వీస్ కదా! సో, ఇక్కడ జస్ట్ యూజర్ అని ఇచ్చేద్దాం. ఓకే. ఇదొచ్చి యూజర్ మైక్రో సర్వీస్. ప్యాకేజ్ నేమ్ అనేది com.techvica యూజర్ అని ఇద్దాం. ఇక్కడ ప్యాకేజింగ్ వచ్చి జార్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కాన్ఫిగరేషన్ ఉంది కదా! సో, యామెల్‌కి వెళ్ళిపోతాం. అంటే రీడబిలిటీ ఉంటుంది. సో, ఇక్కడ జావా వెర్షన్ అనేది 21ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే జావా 21 అనేది ప్రస్తుతం లాంగ్ టర్మ్ సపోర్ట్ వెర్షన్ అంటే ఎల్‌టీఎస్ వెర్షన్. కాబట్టి ప్రొడక్షన్ ప్రాజెక్ట్‌లో ఎక్కువగా ఈ రోజుటికైతే 21 ఉపయోగిస్తున్నారు. సో, 25 కూడా ఎల్‌టీఎసే. బట్ మనం 21లో ఫస్ట్ ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేసుకుని తర్వాత 25కి మైగ్రేట్ అవుతాం. ఇప్పుడు మనం డిపెండెన్సీస్‌ని యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ డిపెండెన్సీస్ ఉంది కదా! దానిపై క్లిక్ చేయాలి. ఫస్ట్ మనకు కావాల్సిన డిపెండెన్సీ ఏందంటే స్ప్రింగ్ వెబ్. సో, ఈ డిపెండెన్సీ అనేది కావాలి. మీరిక్కడ రీడ్ చేసుకోవచ్చు. ఇది రెస్ట్ ఏపీఐస్‌ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. చూడండి. బిల్డ్ వెబ్ ఇంక్లూడింగ్ రెస్ట్‌ఫుల్ అప్లికేషన్స్ యూజింగ్ స్ప్రింగ్ ఎంవీసీ. అంతేకాకుండా ఇది యూజ్ చేయడం వల్ల డిఫాల్ట్ ఎంబెడెడ్ టామ్‌క్యాట్ అనేది కూడా యాడ్ అవుతుంది ఆ కంటైనర్. సో, ఇది కావాలి. సో, నెక్స్ట్ డిపెండెన్సీ వచ్చి స్ప్రింగ్ డేటా జేపీఏ. సో, స్ప్రింగ్ డేటా జేపీఏ ఎందుకు అవసరం అంటే ఇది డేటాబేస్ ఆపరేషన్స్‌ని సింప్లిఫై చేస్తుంది కాబట్టి మనకి ఇది కూడా అవసరం. సో, నెక్స్ట్ మనకేం కావాలి? సో, డీబీ అనేది కనెక్ట్ అవ్వాలి. దేనికి? పోస్ట్‌గ్రెస్‌కి. సో, పోస్ట్‌గ్రే ఎస్‌క్యూఎల్ డ్రైవర్ అనేది కూడా మనకు కావాలి. సో, తర్వాత మనం వాలిడేషన్ చేస్తాం కదా! సో, దానికోసం ఇక్కడ టైప్ చేద్దాం. వాలిడేషన్స్ అని ఉంది కదా! ఇది ఎందుకంటే యూజర్ రిక్వెస్ట్‌లో వచ్చే డేటాని వాలిడేట్ చేయడానికి ఉపయోగిస్తాం. సో, నెక్స్ట్ వచ్చి డెవ్ టూల్స్ అని ఉంటుంది. స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్ అని ఉంది కదా! ఇది ఎందుకంటే కోడ్ చేంజెస్ చేసినప్పుడు అప్లికేషన్ అనేది ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అవుతుంది. సో, దానికి ఇది చాలా యూజ్‌ఫుల్ అన్నమాట. అందుకే డెవలపర్ టూల్స్ అని ఇచ్చున్నారు. మనం ఏదైనా చేంజెస్ చేసినప్పుడు మనం సర్వర్‌ని రీస్టార్ట్ చేయవలె.
ఇది ఆటోమేటిక్‌గా చేంజెస్‌ని పిక్ చేసుకొని రీస్టార్ట్ అవుతుంది. సో, నాకంటే ఇది అవసరం కాబట్టి దాన్ని కూడా యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చి యాక్చుయేటర్. స్ప్రింగ్ బూట్ యాక్చుయేటర్. అంటే అప్లికేషన్ అనేది ప్రొడక్షన్‌కెళ్ళినప్పుడు మనం ఇక్కడ చూసారు గదా! ఆ అప్లికేషన్‌ని మానిటర్ చేసుకోవచ్చు. అంటే హెల్త్ గాని, మెట్రిక్స్ గాని, సెషన్స్ ఇవంతా కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, ప్రెజెంట్ అయితే దీన్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసారు గదా! ఎక్స్‌ప్లోర్ అని ఉంది. సో, దీనిపై ఒకసారి క్లిక్ చేసి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో, గ్రూప్ ఐడీ వచ్చి కామ్.టెక్వికా, ఆర్టిఫాక్ట్ ఐడీ అనేది టెక్వికా యూజర్ మైక్రో సర్వీస్. సో, ఇది కూడా నాకు పర్ఫెక్ట్‌గా ఉంది. ఒక పని చేద్దాం. ఎంఎస్‌కి బదులు ఫుల్ సర్వీస్ నేమ్ ఇద్దాం. అంటే స్టాండర్డ్‌గా నాకు తెలిసి ఇలా వాడతారు. టెక్వికా యూజర్ సర్వీస్ అని. అంటే ఎంఎస్ అంటే మైక్రో సర్వీస్ షార్ట్ కట్‌గా బట్ ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్ అనేది ఇస్తున్నాను నేను. ఓకే. కామ్.టెక్వికా యూజర్. సో, మీకు అడ్వాంటేజెస్ తెలిసింది గదా! ఇలా మనం ప్రివ్యూ చూడడం వల్ల మనం ఏదైనా మిస్టేక్ చేసుంటే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. సో, మనకు స్ప్రింగ్ బూట్ వెర్షన్ పర్ఫెక్ట్‌గా ఉంది. 4.1.0 గ్రూప్ ఐడీ కామ్.టెక్వికా పర్ఫెక్ట్. ఆర్టిఫాక్ట్ ఐడీ టెక్వికా యూజర్ సర్వీస్ ఇది ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్ అన్నమాట. ప్రాజెక్ట్ నేమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంది ఇప్పుడు. సో, జావా వెర్షన్ గూడా 21. సో, మనం యాడ్ చేసాం గదా! యాక్చుయేటరు, జేపీఏ, వాలిడేషన్, ఇంకోటొచ్చి స్ప్రింగ్ వెబ్, డెవ్ టూల్స్ అన్నీ వచ్చేసాయి. ఓకే. ఇంకొకటి మర్చిపోయా. లాంబాక్. ఓకే. లాంబాక్‌ని కూడా నేను యాడ్ చేసేసా. సో, మళ్ళీ ఎక్స్‌ప్లోర్‌లోకెళ్ళి చెక్ చేద్దాం. ఏదన్నా మిస్ అయిందేమో. ఓకే. నాకైతే పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఈసారి. ఏదన్నా అవసరమైతే మళ్ళీ ప్రాజెక్ట్‌ని రీస్ట్రక్చర్ చేద్దాం. అదేం ప్రాబ్లమ్ లేదు. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! జనరేట్ అని దానిపై క్లిక్ చేయాలి. ప్రాజెక్ట్ అయితే డౌన్‌లోడ్ అయిపోయింది. ఇక్కడ ఉంది కదా! షో ఇన్ ఫోల్డర్‌లోకి వెళ్దాం. ఈ ప్రాజెక్ట్‌ని ఇక్కడ కట్ చేసుకొని మనకి ఇక్కడ ఉంది కదా! ఐడియా ప్రాజెక్ట్స్ అని ఇక్కడికెళ్ళి పేస్ట్ ఇచ్చేద్దాం. తర్వాత ఏం చేయాలి? ఈ ప్రాజెక్ట్‌ని మనం గిట్‌హబ్‌లోకి పుష్ చేద్దాం. దానికోసం గిట్‌హబ్.కామ్‌లోకి లాగిన్ అవుదాం. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా! రిపాజిటరీస్‌లోకి వెళ్ళాలి. సో, మనం ఒక కొత్త రిపాజిటరీని క్రియేట్ చేద్దాం. ఓకే. లాస్ట్ టైమ్ ఐఫోన్ ఎంఎస్‌తో క్రియేట్ చేసాం. ఈసారైతే ఐఫోన్ సర్వీస్ అనేది ఇచ్చా. సో, సమ్ కంపెనీస్ ఇలా ఫాలో అవుతాయి. సమ్ కంపెనీస్ ఐఫోన్ సర్వీస్ అని ఫాలో అవుతాయి. న్యూ పైన క్లిక్ చేసుకుందాం. సర్వీస్ నేమ్ వచ్చి మీకు ఇక్కడ డౌన్‌లోడ్ చేసాం కదా! అదే. కంట్రోల్ సి సర్వీస్ నేమ్ అనేది అదే ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో కూడా సేమ్ అదే ఇస్తున్నా. సో, విజిబిలిటీ పబ్లిక్ ఇచ్చేస్తున్నాను. మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్‌ని. సో, రెడ్‌మీ ఫైల్ కూడా యాడ్ చేస్తున్నా. గిట్ ఇగ్నోర్ మనది జావా బేస్డ్ ప్రాజెక్ట్ కాబట్టి జావాని యాడ్ చేస్తున్నా. తర్వాత లైసెన్స్ జీఎన్యూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ ఇచ్చేస్తున్నా. క్రియేట్ రిపాజిటరీ. సో, రిపాజిటరీ అనేది క్రియేట్ అవుతుంది. వెయిట్ చేద్దాం. సో, మనకైతే రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది కదా! ఈ ప్రాజెక్ట్‌ని క్లోన్ చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది కదా! కాపీ చేసుకొని ఈ ఐడియా ప్రాజెక్ట్‌లోకెళ్ళి రైట్ క్లిక్ ఇస్తే మీకు ఓపెన్ గిట్ బాష్ హియర్ అని కనిపిస్తుంది. సో, మీరు గిట్ బాష్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలో ఆ లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి గిట్ బాష్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. గిట్ క్లోన్ మనం కాపీ చేసాం కదా! ఆ లింక్‌ని యాడ్ చేద్దాం. సో, క్లోన్ అవుతుంది. వెయిట్ చేద్దాం. సో, మనకైతే క్లోన్ అయిపోయింది ప్రాజెక్ట్. ఇదే కదా! సో, ఇక్కడ మనకు జిప్ అనేది ఒకటుంది. సో, దాన్నేం చేద్దామంటే బ్యాకప్ అని ఒకటి క్రియేట్ చేసుకొని ఆ జిప్‌ని బ్యాకప్‌లోకి మూవ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో, ఎక్స్ట్రాక్ట్ అయింది కదా! సో, ఈ ఫైల్స్ అన్నిటిని ఇక్కడ కట్ చేసేసి మనం ఇప్పుడు క్లోన్ చేసుకున్నాం కదా! ఈ రిపాజిటరీలో పేస్ట్ ఇచ్చేద్దాం. రీప్లేస్ ద ఫైల్ డెస్టినేషన్. సో, ఇప్పుడు బ్యాక్‌కెళ్ళి ఈ బ్యాకప్ ఉంది కదా! జిప్ ప్రాజెక్ట్ అదంతా డిలీట్ చేసేద్దాం. సో, మనమైతే క్లోన్ చేసేసాము. సో, ఇంటెలిజెన్ ఓపెన్ చేసి ఆ ప్రాజెక్ట్‌ని ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఫైల్‌లోకెళ్ళి ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా! ఈ ఓపెన్ పై క్లిక్ చేయాలి. సో, మనకు కావాల్సింది ఐడియా ప్రాజెక్ట్‌లో టెక్వికా యూజర్ సర్వీస్ పై క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ పై క్లిక్ చేసుకొని దిస్ విండో అని ఉంది కదా! దీనిపై క్లిక్ చేసుకుందాం. ప్రాజెక్ట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! రిజాల్వింగ్
మెవెన్ డిపెండెన్సీస్ అని. సో, ఈ మెవెన్ డిపెండెన్సీ డౌన్‌లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మీరైతే వెయిట్ చేయండి. ఓకే. ఆల్ బ్యాక్‌గ్రౌండ్ టాస్క్ కంప్లీటెడ్. నాకైతే స్పీడ్‌గా అన్నీ డౌన్‌లోడ్ అయిపోయాయి. ఎందుకంటే ప్రీవియస్‌గా నేను సేమ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను కాబట్టి అక్కడ డౌన్‌లోడ్ అయినటువన్నీ డాట్ ఎమ్2లో స్టోర్ అవుతాయి. సో, డాట్ ఎమ్2 అంటే ఇలా చూపిస్తాను ఆగండి. మీరు థిస్ పీసీపై క్లిక్ చేసుకుంటే విండోస్ అని కనిపిస్తుంది. యూజర్స్‌లోకెళ్ళి మహేష్ అని ఉంటుంది. ఇక్కడ ఉంది కదా! డాట్ ఎమ్2 ఫోల్డర్. రిపాజిటరీస్ ఉన్నాయి కదా! సో, ఇక్కడ మన ఫైల్స్ అంటే ఆ జార్ ఫైల్స్ అన్నీ డౌన్‌లోడ్ అవుతాయి. సో, నాకు ఆల్రెడీ డౌన్‌లోడ్ అయిపోయాయి. మీరు చూడండి ఈరోజు డేట్ వచ్చి 28 జూలై. బట్ 21లో ఒక వీడియో క్రియేట్ చేశాను. ఆ వీడియో క్రియేట్ చేసినప్పుడు ఇవంతా డౌన్‌లోడ్ అయిపోయాయి. అందుకోసం నా సెటప్ అయితే ఫాస్ట్‌గా ఫినిష్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీస్ ప్రాజెక్ట్‌ని సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేశాం. ఇక్కడ మీకు కావాలంటే చూసుకోవచ్చు. ఎస్ఆర్‌సి మెయిన్ జావా రిసోర్సెస్ మరి రిసోర్స్‌లోకెళ్తే స్ప్రింగ్ డాట్ అప్లికేషన్ డాట్ నేమ్ యూజర్ సర్వీస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంది. ఇదొచ్చి ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అన్నమాట. ఇక్కడ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అని ఉంది కదా! మనం యాడ్ చేసిన డిపెండెన్సీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. గిట్‌హబ్ కోపైలట్‌ను ఇంటెలిజేలో ఇంటిగ్రేట్ చేశాం. నేను ప్రీవియస్ వీడియోలో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! రైట్ సైడ్ గిట్‌హబ్ కోపైలట్ చాట్ అనేది దీన్ని నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను ఇంటెలిజేలో. సో, ఈ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకిక్కడ లెఫ్ట్ సైడ్ గూడా ఆ వీడియోని డిస్‌ప్లే చేస్తాను. మీరు వెళ్లి సిమిలర్‌గా గిట్‌హబ్ కోపైలట్ చాట్‌ని ఇన్‌స్టాల్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం గిట్‌హబ్ కోపైలట్ ఏఐని యూజ్ చేసే మనం కోడ్ అనేది రాస్తున్నాం. సో, ప్రెజెంట్ ట్రెండ్ కూడా అదే. సో, ఇప్పుడేం చేద్దామంటే మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి గదా! ఓకే. ఫస్ట్ ప్యాకేజెస్‌ని క్రియేట్ చేద్దాం. తర్వాత కోడ్‌ని జనరేట్ చేద్దాం. అంటే ప్రాంప్ట్ అనేది మీరు ఏఐకి అర్థమయ్యేటట్టుగా ఇస్తే చాలు. ఒకసారి టైప్ చేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! క్రియేట్ స్ప్రింగ్ బూట్ ప్యాకేజ్ స్ట్రక్చర్. సో, స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలంటే ఫస్ట్ మనకు ఎంటిటీ కావాలి. ఎంటిటీ తర్వాత ఎంటిటీకి ఆల్టర్‌నేటివ్‌గా డీటీఓ కావాలి. తర్వాత మనకు రిపాజిటరీ కావాలి. తర్వాత మనకు సర్వీస్ లేయర్ కూడా కావాలి. ఈ సర్వీస్‌కి ఐఎంపీఎల్ కూడా కావాలి. సర్వీస్ డాట్ ఐఎంపీఎల్. తర్వాత మనకు కావాల్సిందేంది ఎక్సెప్షన్స్ కోసం ఎక్సెప్షన్ ప్యాకేజ్ కూడా క్రియేట్ చేసుకుందాం. తర్వాత వచ్చి మనకు కంట్రోలర్ కావాలి. ఓకే. ఇక్కడ రెస్ట్ కంట్రోలర్ యూజ్ చేసుకుందాం. కంట్రోలర్ అంటే మరి స్ప్రింగ్ వెబ్ అయిపోతుంది. సో, మనం రెస్ట్ కంట్రోలర్ ప్యాకేజ్‌ని క్రియేట్ చేద్దాం. ఎందుకంటే జస్ట్ డిఫరెన్స్ కోసం. తర్వాత కాన్ఫిగ్ ప్యాకేజ్ కూడా క్రియేట్ చేసుకుందాం. సో, ఫ్యూచర్‌లో మనం ఏదైనా కాన్ఫిగర్ చేయాలంటే దానికి కూడా ఉపయోగపడుతుంది. సో, ఇవన్నీ మనం ఎక్కడ క్రియేట్ చేయాలి? అండర్ దిస్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్‌ని కాపీ చేసుకొని అండ్ ఈ ప్యాకేజ్ నేమ్ అనేది ఇచ్చేసుకుంటే సరిపోతుంది. డాట్ అని పెట్టేద్దాం ఇక్కడ. ఇంకోటి ఏం చెప్దామంటే కోలన్ ఇచ్చి డు నాట్ క్రియేట్ ఎనీ మెథడ్స్ ఆర్ ఇంప్లిమెంటేషన్. ఓన్లీ క్రియేట్ ప్యాకేజ్ స్ట్రక్చర్. ఎందుకంటే మనం ఇక్కడ క్లియర్‌గా డిఫైన్ చేయాలి. ఈ విధంగా మనం క్లియర్‌గా డిఫైన్ చేయకపోతే కోడ్ కూడా అదే క్రియేట్ చేసుకుంటుంది. సో, మనం ఏజెంట్ మోడ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏజెంట్ అయితే మనకు ఆటోమేటిక్‌గా కోడ్ అనేది రాసేసి మనకిక్కడ లెఫ్ట్ సైడ్ ఆ ప్యాకేజెస్ వస్తాయి. సో, మ్యాజిక్ అనేది చూద్దాం. ఇక్కడ సెండ్ అని ఉంది కదా! సెండ్ పై క్లిక్ చేద్దాం. జస్ట్ మనం ఒక కమాండ్ ఇచ్చామంతే. ఒక ప్రాంప్ట్ ఇచ్చామంతే. వెయిట్ చేద్దాం. సో, ప్రాసెసింగ్ అంట. సో, ఏఐ అనేది ఈ కమాండ్‌ని అర్థం చేసుకుంటుంది. సో, మాక్సిమం కోడ్ అయితే వచ్చేస్తుంది. ఏం టెన్షన్ పడలే. క్రియేట్ ద జావా ప్యాకేజ్ డైరెక్టరీస్ అంట. ఓకే. సో, ప్యాకేజ్ ఫోల్డర్స్ ఎగ్జిస్ట్. ఆహా! చూసారు కదా మీరు. రన్ ద కమాండ్స్ అని చెప్పి ఎంటిటీ ప్యాకేజ్ క్రియేట్ చేసింది. డిటిఓ ప్యాకేజ్ క్రియేట్ చేసింది. రిపాజిటరీ ప్యాకేజ్ క్రియేట్ చేసింది. సి డిఫాల్ట్‌గా ఒక జావా క్లాస్ కూడా క్రియేట్ చేసింది దాంట్లో. సర్వీస్ ఐఎంపీఎల్ తర్వాత వచ్చి ఎక్సెప్షన్ ప్యాకేజ్, రెస్ట్ కంట్రోలర్ ప్యాకేజ్ క్రియేట్ చేసింది.
కాన్ఫిగ్ ప్యాకేజ్ కూడా క్రియేట్ చేస్తుంది. మీరు ఇక్కడ అలో వన్స్ అని దీని కానీ క్లిక్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ అయితే ప్రెజెంట్ ఏ క్లాసెస్ లేవు. అలో వన్స్ పై క్లిక్ చేద్దాం. చేయగానే ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెస్ అవ్వగానే మనకి ఆ క్లాసెస్ అనేవి లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్లో ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిపోతాయి. చూద్దాం. ఇంతకుముందు ఆస్క్ మోడ్ ఉండేది. ఆస్క్ చూసారు కదా మ్యాజిక్. ఈ ప్యాకేజెస్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ చేసింది గిట్ హబ్ అనేది. సో మనం ఏం చేయబల్లే. ఏ వచ్చిన తర్వాత డెవలపర్స్ ఏమయ్యారంటే జస్ట్ కామెడీ టైప్ అయిపోయినాం అనుకుంటారు. అది చాలా తప్పు. ఏఐ అనేది ఒక అసిస్టెంట్స్ టు ద డెవలపర్స్. సో డెవలపర్స్ జాబ్స్ ఎక్కడికి వెళ్ళవు. సో ఏఐని యూజ్ చేసుకొని మనం ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలంతే. ఓకే. దీనికోసం మనం ఏఐ వచ్చేసింది, ఏఐ కోడ్ రాసేస్తుంది కదంటే కోడ్ రాస్తుంది, కానీ ఏఐలో చాలా మిస్టేక్స్ ఉంటాయి. యాజ్ ఎ డెవలపర్ మనం కాన్సెప్ట్స్ బాగా నేర్చుకుంటే అది అర్థమవుతాయి. సో ఇప్పుడు ఇచ్చిన కమాండ్ అనేది మనకు ఈ ప్యాకేజెస్ తెలియకపోతే అసలు కమాండ్ ఇవ్వలేంగా. సో ఏ అనేది రాయలేదు. వితౌట్ డెవలపర్స్ ఏ కెనాట్ డూ ఎనీథింగ్. ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. సో ప్రెసెంట్ అయితే మనకు ప్రాజెక్ట్ స్ట్రక్చర్స్ అనేవి క్లియర్ గా ఇచ్చేసింది. ప్యాకేజ్ స్ట్రక్చర్ క్రియేటెడ్ అండర్ దిస్ ప్యాకేజ్. ఇక్కడ చూడండి, ఈచ్ ప్యాకేజ్ కంటైన్స్ ప్యాకేజ్ ఐఫోన్ ఇన్ఫో డాట్ జావా. ప్రతి ప్యాకేజ్ లో ఒక క్లాస్ అనేది అదే జనరేట్ చేసింది. నో క్లాసెస్ ఆర్ మెథడ్స్. ఇఫ్ యూ వాంట్ టు ప్లేస్ హోల్డర్ ఇంటర్ఫేస్ క్లాసెస్ ఓకే యాడ్ చేయమని చెప్తుంది. సో ప్రెసెంట్ అయితే వద్దు, దీన్ని మినిమైజ్ చేసుకొని ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అయితే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే చాలా క్లీన్ గా క్రియేట్ చేసింది. ఒకసారి డిటియూలోకి వెళ్దాం. ఓకే, ఏం లేదు, జస్ట్ డాట్ జావా క్లాస్ క్రియేట్ చేసింది అంతే. ఇక్కడైతే ఏం లేదు, ఓన్లీ ప్యాకేజ్ ఒకటే ఉంది. సో మీకు ప్యాకేజ్ స్ట్రక్చర్ అనేది ఏ యూజ్ చేసి ఎలా రాయాలో చూసారు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మన యొక్క స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ని పోస్ట్ గ్రేస్ ఎస్క్యూఎల్ తో కనెక్ట్ అవుదాం. సో దాన్ని కనెక్ట్ చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సింది పీజీ అడ్మిన్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేద్దాం. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఫస్ట్ వెయిటింగ్ ఫర్ పీజీ అడ్మిన్ 4 టు స్టార్ట్ అంట. ఓకే, పీజీ అడ్మిన్ అంటే పోస్ట్ గ్రీ ఎస్క్యూఎల్ అనమాట. ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా నేను ఈ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలో. ఇక్కడ మీకు సర్వర్స్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఉండే డేటాబేసెస్ అంతా లోడ్ అవుతాయి. వెయిట్ చేద్దాం, కొంచెం టైం పడుతుంది. ప్లీజ్ కనెక్ట్ టు ద సెలెక్టెడ్ సర్వర్ టు వ్యూ ద డాష్ బోర్డ్. ఓకే, స్టిల్ లోడింగ్. ఓకే, పాస్వర్డ్ అడుగుతుంది కదా, సో పాస్వర్డ్ని ఇస్తున్నా. పీజీ అడ్మిన్ అనేది కనెక్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన అప్లికేషన్ నుంచి పోస్ట్ గ్రెస్తో కనెక్ట్ అవుదాం. సేమ్ మనం ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు, ప్రాంప్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో మనకు కనెక్షన్ అయ్యేది ఎక్కడనేది, ఆ ప్లేస్ ఎక్కడనేది తెలియాలంతే. సో కనెక్షన్స్ అన్ని అప్లికేషన్ డాట్ వైఎంఎల్లో కానీ ప్రాపర్టీస్ ఫైల్లో కానీ ఇస్తారు. సో ఆ ఫైల్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడం అంతే. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కమాండ్ ఇద్దాం. ఎలా ఇద్దాం, బేసిక్ ఇంగ్లీష్ తెలిస్తే సరిపోతుంది. కాన్ఫిగర్ పోస్ట్ గ్రీ SQL క్యాపిటల్ ఇద్దాం. SQL ఫర్ దిస్ స్ప్రింగ్ బూట్ యూజర్ సర్వీస్ అని ఇచ్చా అంతే. కాన్ఫిగర్ పోస్ట్ గ్రీ SQL ఫర్ దిస్ స్ప్రింగ్ బూట్ యూజర్ సర్వీస్ అని ఇచ్చా. సో ప్రీవియస్ గా మనం ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి ఉన్నాం. ఒకసారి విజువల్ స్టూడియో ఓపెన్ చేసి ప్రీవియస్ గా కాన్ఫిగర్ చేసాం కదా, ఆ అప్లికేషన్ ని ఓపెన్ చేద్దాం. సో ఫైల్, ఓపెన్ ఫోల్డర్, ఐడియా ప్రాజెక్ట్ లో ప్రొడ్యూసర్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీకు ఎస్ఆర్సి మెయిన్ రీసోర్స్. సో కాన్ఫిగరేషన్స్ వచ్చేవి స్ప్రింగ్ డాట్ డేటా సోర్స్, యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అని. ఓకే చూద్దాం, ఇవి మనం కాపీ చేసి పేస్ట్ ఇవ్వచ్చు. నాకైతే ఈ వీడియోలో మొత్తం గిట్ హబ్ కోపైలట్ యూస్ చేసే మనం కోడ్ రాయాలి, మన టార్గెట్ అది. సో ప్రాంప్ట్ ఇచ్చాను, వెయిట్ చేద్దాం. సేమ్ ప్రాపర్టీస్ ఫైల్ ఇస్తుందా లేదా అనేది చెక్ చేసుకుందాం. ఇచ్చేస్తుంది. సో ప్రాసెసింగ్ లో ఉంది. ఇది కొంచెం టైం పడుతుంది అన్నమాట ప్రాసెసింగ్ అవడానికి. సెర్చ్ చేస్తుంది పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ బిల్డ్ ఫైల్ అని. సో ఫైనల్ గా అప్లికేషన్ డాట్ వైఎంఎల్ ని పిక్ చేసుకుంటది. చూడు, ఇది ఆల్రెడీ రీడ్ చేస్తుంది చూసారా. పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ లో జేపీఏకి సంబంధించిన డిపెండెన్సీస్ ఉన్నాయో లేదో అని కూడా చెక్ చేస్తుంది. తర్వాత సెర్చ్ లోకి వెళ్ళింది రీసోర్సెస్ లో. సో రీసోర్సెస్ లోనే కదా ఇది ఉండేది మనకు అప్లికేషన్ డాట్ ఓఎంఎల్ అనేది. సో అలా, సో ఒక ప్రాసెసింగ్, ఇది ఒక ఫ్లో అన్నమాట. రైట్, చూసారు కదా, అది క్రియేట్ చేయాల్సింది. ఫస్ట్ ఏం చేసింది, అప్లికేషన్ డాట్ వైఎంఎల్ ని రీడ్ చేసింది, తర్వాత ఆ ఫైల్ ని ఎడిట్ చేసింది, తర్వాత క్రియేట్ చేసింది, అప్డేట్ చేసింది. డాకర్ కంపోజ్ కూడా క్రియేట్ చేసినట్టుంది. చూద్దాం.
ఓకే. డాకర్ కంపోజ్ డాట్ వైఎంఎల్ ఫైల్ కూడా క్రియేట్ చేసింది. ఓకే. డాకర్ అనేది తర్వాత చూద్దాం. బట్ క్రియేట్ చేసింది కాబట్టి లీవ్ ఇట్. తర్వాత ఇక్కడ మీకు అలో వన్స్ అని ఉంది కదా! దీనిపై క్లిక్ చేయాలి. సో, దానికోసం మనం ప్రాపర్‌గా ప్రాంప్ట్ ఇవ్వకపోతే ఏమవుతదంటే, అన్నెసెసరీ ఫైల్స్ కూడా క్రియేట్ చేస్తది. సో, నాకు తెలుసు కాబట్టి ఇది ప్రెజెంట్ అవసరం లే. సో, కీప్ ఆల్ పై క్లిక్ చేద్దాం. సో, నెక్స్ట్ టైమ్ కమాండ్ అనేది కొంచెం కేర్‌ఫుల్‌గా ఇద్దాం. మనకైతే క్రియేట్ చేసింది ఒకసారి చెక్ చేద్దాం. స్ప్రింగ్ డాట్ అప్లికేషన్ డేటా సోర్స్ ఇదొచ్చి యూఆర్ఎల్. ఓకే. యూజర్ నేమ్ ఇచ్చింది, పాస్వర్డ్ ఇచ్చేసింది, డ్రైవర్ క్లాస్ ఇచ్చేసింది. ఓకే. అన్నీ ఆటోమేటిక్‌గా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. సో, మనం ఒకసారి కాపీ చేసుకొని డీటెయిల్స్ అనేది ప్రాపర్‌గా ఇద్దాం. సో, మనకు డేటా సోర్స్ ప్రీవియస్‌గా యూజర్_డీబీ_లోకల్ అని ఇచ్చాము. సేమే వాడదామా? వద్దులే, దీనికి సెపరేట్‌గా డేటాబేస్‌ని క్రియేట్ చేసుకుందాం ఈ అప్లికేషన్‌కి. ఏం చేస్తానంటే టెక్వికా_యూజర్స్ ఓకే. ఇలానే పెట్టేద్దాం. బావుంది. టెక్వికా_యూజర్స్_డీబీ అని ఉంది కదా! సో, ఇదిచ్చి నా డేటాబేస్ డీబీ దీన్ని కాపీ చేసుకొని ఫస్ట్ అయితే పీజీ అడ్మిన్ ఓపెన్ చేసి ఇక్కడ ఆ డేటాబేస్‌ని క్రియేట్ చేద్దాం. క్రియేట్‌లోకెళ్ళి డేటాబేస్ పైన క్లిక్ చేసుకొని టెక్వికా_యూజర్స్_డీబీని క్రియేట్ చేద్దాం. ఓకే. మనమైతే డేటాబేస్‌ని క్రియేట్ చేసాం. స్కీమాస్‌లో టేబుల్స్ ఏం లేవు. ప్రెజెంట్ ఏం లేవు. ఓకే. తర్వాత యూజర్ నేమ్ కరెక్టేనా? లాస్ట్ టైమ్ ఏంది యూజర్ నేమ్ పోస్ట్‌గ్రెస్. ఓకే. యూజర్ నేమ్ కరెక్ట్ ఉంది. పాస్వర్డ్ టెక్వికా అని ఇచ్చా. కంట్రోల్-సి ఇక్కడ ఇవ్వాల. పాస్వర్డ్ కరెక్ట్‌గా ఇద్దాం. డ్రైవర్ క్లాస్ ఇప్పుడు అవసరం లే. కాకపోతే ఇది క్రియేట్ చేసింది. ఉన్నిచ్చేద్దాం. తర్వాత డీడీఎల్ ఆటో అప్డేట్ ఉందా మనకు? డీడీఎల్ ఆటో అనేది అప్డేటే ఉంది. అది తర్వాత షో ఎస్‌క్యూఎల్ ట్రూ అని ఉంది. అది కూడా పెట్టేద్దాం. ఓకే. డయాలెక్ట్ కూడా మనకిచ్చేసింది. సో, ఇవంతా అవసరం లేదనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ బై డిఫాల్ట్‌గా ఇస్తుంది. చూద్దాం. ఏదైనా లాగ్ ఎర్రర్స్‌లో గాని వస్తే తీసేద్దాం. తర్వాత ఇంకొకటి కావాలి. ఓపెన్ ఇన్ వ్యూ ఉంది కదా! ఇదొచ్చి ఓపెన్ సోర్స్ అండ్ వ్యూ అది ఒక ఏమంటాము డిజైన్ ప్రిన్సిపల్ కాదది. అదొచ్చి డిజైన్ ప్యాటర్న్. ఓకే. ఓఎస్ఐవి అంటాం. అదొక డిజైన్ ప్యాటర్న్. దాన్ని ఫాల్స్ చేస్తున్నా. దాని గురించి నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే అదుంటే ఏమవుతదంటే ఇక్కడ హైబర్నెటిక్ కరెక్ట్‌గా ఉండాలి. ట్రాన్సాక్షన్స్‌ని మాన్యువల్‌గా హ్యాండిల్ చేసేదాని కోసం నేను ఫాల్స్ ఇచ్చా. తర్వాత మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. దానివల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ. ఓకే. బై డిఫాల్ట్ ట్రూ ఉంటుంది. సో, నేను ఫాల్స్ ఇచ్చాను. మనకైతే డీబీ కనెక్షన్స్ అనేవి క్రియేట్ చేసేసింది. ఎంటిటీ ప్యాకేజ్ అని ఉంది కదా! ఇక్కడ యూజర్ అనే ఒక ఎంటిటీని క్రియేట్ చేద్దాం. అంటే మనం క్రియేట్ చేయము మొత్తం. ఒకసారి ఎంటిటీ పైన క్లిక్ చేద్దాం. ఓకే. అవసరంలా. ఇక్కడ ఈ కమాండ్ ఏం రాద్దామంటే క్రియేట్ ఏ స్ప్రింగ్ బూట్ ఏమడుగుదాం? జేపీఏ ఎంటిటీ. ఓకే. క్రియేట్ స్ప్రింగ్ బూట్ జేపీఏ ఎంటిటీ. అంటే నేను క్లియర్‌గా ఇస్తున్నా. స్ప్రింగ్ బూట్ జేపీఏ ఎంటిటీ నేమ్డ్ అనేద్దాం. దానికి ఒక నేమ్ యూజర్ అనేద్దాం. ఓకే. యూజర్ విత్ ఫీల్డ్స్ ఏమిద్దామంటే ఐడీ కావాలి. ఐడీ యాజ్ లాంగ్ టైప్. ఐడీని లాంగ్ టైప్‌లో పెట్టుకుందాం. కొరవంతా నేమ్ అనేది స్ట్రింగ్ ఆటోమేటిక్‌గా అది డిటెక్ట్ చేసేస్తుందనుకుంటా. చూద్దాం. నేమ్ అనేది ఇంటిజర్‌లో క్రియేట్ చేస్తుందేమో. సో, నేమ్ తర్వాత ఈమెయిల్ కావాలి. తర్వాత మొబైల్ కూడా ఇద్దామా? ఓకే. మొబైల్ తర్వాత ఈమెయిల్ ఉంది కదా! అడ్రస్ కూడా ఇద్దాం. అడ్రస్ అండ్ క్రియేటెడ్ అంటే యూజర్ అనేది ఎప్పుడు క్రియేట్ చేసామో అది డీబీలో స్టోర్ అయ్యేదానికి. ఇలా ఇచ్చేద్దాం. మనకు యూజ్ జకార్తా లైబ్రరీస్ అనమాట. ఇక్కడేందంటే ఈ ఎంటిటీస్ అనేవి అదర్ ప్యాకేజెస్‌లో కూడా తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి యూజ్ జకార్తా పర్సిస్టెన్స్ అనటేషన్ అని ఇస్తున్నా. పర్సిస్టెన్స్ అనటేషన్. సో, మాక్సిమం ఇదే తీసేసుకుంటుంది. ఓల్డ్‌కి ఎళ్ళదు. బట్ స్టిల్ సేఫ్ సైడ్‌కి నేను ఇస్తున్నా. తర్వాత ఏం చేద్దామంటే ఫీల్డ్స్ ఇచ్చాం కదా! లాంగ్ టైప్ ఈమెయిల్ అని. ఓకే. ఈమెయిల్‌కి ఏం చేద్దామంటే మేక్ ఈమెయిల్ యూనిక్. ఈమెయిల్ అనేది ఎప్పుడైనా సరే యూనిక్‌గా ఉండాలి. అండ్
నాట్ నల్ అని ఇద్దాం. ఈమెయిల్ అనేది నల్ ఇవ్వకూడదు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు, అందుకో కొంచెం మ్యాండేటరీగా ఇద్దాం. తర్వాత ఇక్కడ ఉంది కదా, నెక్స్ట్ వచ్చి క్రియేటెడ్ అట్ అని ఉంది చూడు, దానికి లోకల్ డేట్ని యూజ్ చేయమని చెప్దాం. లోకల్ డేట్ యూజ్ కదా, యూజ్ లోకల్ డేట్ ఫర్ క్రియేటెడ్ అట్ కదా, క్రియేటెడ్ అట్ ఫీల్డ్. ఈ ఫీల్డ్కి లోకల్ డేట్ని యూజ్ చేయమని చెప్తాం. లేకపోతే జావా డాట్ యూటిల్ డాట్ డేట్ ఉంది కదా, దాన్ని తీసుకుంటుంది. సో లోకల్ డేట్ అనేది జావా 8 ఫీచర్స్ కాబట్టి, సో ఎప్పుడైనా సరే లేటెస్ట్ యూజ్ చేసుకునే దానికి చూసుకుందాం. సో ఇలా మీరు ప్రాంప్ట్ రాసేది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇది ఏం ప్రాబ్లం లేదు. చూడండి, నేను సింపుల్గా ఇచ్చేసా. ఏమని ఇచ్చాను? క్రియేట్ స్ప్రింగ్ బూట్ జేపీఐ ఎంటిటీ, దాని ఒక నేమ్ వచ్చి యూజర్ విత్ ఫీల్డ్స్ ఐడి టైప్ వచ్చి లాంగ్ ఇచ్చా. తర్వాత లాంగ్ టైప్ కూడా వల్ల ఐడి యాజ్ లాంగ్, నేమ్ వచ్చి స్ట్రింగ్ అనేది ఇవ్వాల, బై డిఫాల్ట్ గా తీసుకుంటుంది. ఈమెయిల్ కూడా స్ట్రింగ్ తీసుకుంటాం. సో ఇలా మనం ఇచ్చేస్తున్నాం కదా. నేమ్ అనేది ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అని ఇద్దాం. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. తర్వాత ఓకే సరిపోతుంది. ఒకసారి application.yml క్లోజ్ చేసి ఇప్పుడు ప్రాంప్ట్ ఇద్దాం. సో మనకు ఒక యూజర్ అనే ఎంటిటీ అనేది ఎంటిటీ ప్యాకేజ్లో క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు చూసారా, సెర్చ్ చేస్తుంది అప్లికేషన్లో, తర్వాత రీడ్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ని. చూద్దాం అసలు ఏ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి అట్లీస్ట్ మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది అనుకుంటున్నా. తర్వాత చూసారు కదా, రీడ్ చేసిన తర్వాత ఫైల్ అనేది క్రియేట్ చేసింది. ఓకే, చూసారా ఇక్కడ యూజర్ మోడల్ అనే ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసింది. మనకు ఆల్రెడీ ఎంటిటీ ప్యాకేజ్ ఉంది. సో మనకు మోడల్ ప్యాకేజ్లో వద్దు కాబట్టి ప్లీజ్ కూడా అవసరంలే, చేంజ్ మోడల్ ప్యాకేజ్ టు ఎంటిటీ ప్యాకేజ్ ఇలా ఇస్తే దానికి అర్థమైపోతుంది. చూద్దాం, ఎంటర్ చేద్దాం. ఎందుకంటే మోడల్ ప్యాకేజ్ ఎందుకు, మనకు ఆల్రెడీ ఎంటిటీ ఉందిగా. ఇప్పుడు చూద్దాం. సో అందుకోసం అనేది ఇక్కడ నేను ప్యాకేజ్ అనేది స్పెసిఫై చేసి ఉండాల, నేను స్పెసిఫై చేయాల. ఇప్పుడు చూసారా, కరెక్ట్ గా ఎంటిటీ ప్యాకేజ్ లో యూజర్ అనేది క్రియేట్ అయింది, యూజర్ ఎంటిటీ అనేది క్రియేట్ అయింది. సో హలో వన్స్ పై క్లిక్ చేద్దాం. వన్ ఫైల్ చేంజ్డ్ అని ఇచ్చేస్తుంది మనకి ఇక్కడ. కీప్ ఆల్. ఓకే, ఒకసారి మినిమైజ్ చేసి ఈ ఎంటిటీని ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంపోర్ట్ చూద్దాం, జకార్తా. సో జకార్తానే యూజ్ చేసింది, లాంబాక్ ని కూడా యూజ్ చేసింది. సూపర్. ఓకే, టేబుల్ నేమ్ యూజర్స్ అని ఇచ్చింది. ఓకే, @డేటా అంటే సెటర్స్ గెటర్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. సో బిల్డర్ గడి క్రియేట్ చేసింది అదే. ఓకే, ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్, అడ్రస్ క్రియేటెడ్. ఓకే, నాకైతే ఇది ప్రాపర్ గా ఉంది. మనం టేబుల్ నేమ్ని చేంజ్ చేద్దాం. ఎందుకంటే యూజర్స్ అనేది పోస్ట్ గ్రేస్ లో ఒక కీవర్డ్ అనుకుంటా. లాస్ట్ టైం చూద్దాం ఏమిచ్చాము. లాస్ట్ టైం ఎంటిటీ క్రియేట్ చేసినప్పుడు app_users అని ఇచ్చాం. సో అలానే ఇద్దాం, app_user. జస్ట్ నేను టేబుల్ నేమ్ అనేది చేంజ్ చేస్తాను, ఎందుకంటే యూజర్స్ అనేది ఆల్రెడీ ఉండొచ్చు అనుకుంటున్నా. సో దానికోసం డిఫరెంట్ గా టేబుల్ నేమ్ అనేది క్రియేట్ చేశా. సో ఈ టేబుల్ తో మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, టేబుల్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ అదే క్రియేట్ చేస్తుంది. హైబర్నెట్ మనకు అప్లికేషన్ రన్ చేసినప్పుడు ఇది క్రియేట్ చేస్తుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే ఒకసారి మీకు ప్రాజెక్ట్ ని బిల్డ్ చేస్తాను. మీరు చూడండి, పీజీ అడ్మిన్ లో రీఫ్రెష్ చేస్తున్నా, మనకైతే టేబుల్స్ ఏం లేవు ఇక్కడ. అవును కదా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేసి రన్ చేయగానే హైబర్నెట్ అనేది ఆటోమేటిక్ గా టేబుల్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తుంది. సో ఎలా క్రియేట్ చేస్తుందంటే, ఇక్కడ మీరు ఇచ్చారు కదా డిడిఎల్ ఆటో అప్డేట్ అని. సో హైబర్నెట్ కి మనం కమాండ్స్ ఇచ్చేసాం. తర్వాత షో ఎస్క్యూఎల్ ట్రూ, ఆ యొక్క కమాండ్స్ కూడా మనకు కన్సోల్ లో క్లియర్ గా కనిపిస్తాయి. ఒకసారి బిల్డ్ చేద్దాం. సో బిల్డ్ చేయాలంటే అంటే మనం ఏ రాసింది కదా కోడ్, ఇది కరెక్టా కాదనేది. సో ప్రజెంట్ అయితే సింక్ చేద్దాం ప్రాజెక్ట్ ని. ఓకే, డౌన్లోడింగ్ అవుతుంది కదా, కొంచెం డౌన్లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. డౌన్లోడింగ్ మెవెన్ లైబ్రరీస్. సో పోర్ట్ నంబర్ బై డిఫాల్ట్ 8080 ఉంటుంది. ఓకే, అలానే వదిలిచ్చేద్దాం 8080ని ఈ ప్రాజెక్ట్కి. ఓకే,
సో, టెర్మినల్‌లోకెళ్ళి ఎంవీఎన్ క్లీన్ ఫస్ట్ ఎంవీఎన్ క్లీన్ అని ఇద్దాం. సో, టార్గెట్ ఫోల్డర్ ఉంది కదా ఇక్కడ మనకు బై డిఫాల్ట్‌గా. ఓకే. మెవెన్ క్లీన్ ఇద్దాం. సో, ఫస్ట్ టైమ్ కాబట్టి ఫస్ట్ మెవెన్ క్లీన్ ఇస్తే ఈ టార్గెట్ ఫోల్డర్ అనేది డిలీట్ అయిపోతది. ఎంవీఎన్ క్లీన్ ఇన్‌స్టాల్ ఎంటర్ చేద్దాం. మనకు టార్గెట్ ఫోల్డర్ అనేది జనరేట్ అవుతది ఫ్రెష్‌గా. సో, అది జనరేట్ అవ్వే ముందు ఒకసారి లాగ్స్ చూద్దాం. ఓకే. హుహు. హ్మ్. చూసారు గదా! టేబుల్ అనేది క్రియేట్ చేసేసింది. ఓకే. బిల్డ్ అనేది సక్సెస్. సో, మనకు గిటబ్ కోపైలట్ వర్కింగ్ లైక్ ఎనీథింగ్. సో, కావాలంటే ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. చూసారా? యాప్ అండర్ స్కోర్ యూజర్ అనేది క్రియేట్ చేసింది. సో, హైబర్‌నెట్ కూడా మనం టేబుల్‌ని క్రియేట్ చేస్తుంది. మనం మాన్యువల్‌గా ఈ టేబుల్‌ని క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు చూడు. ఐడీ, అడ్రెస్, క్రియేటెడ్ ఎట్, ఈమెయిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ మొత్తం క్రియేట్ చేసింది. సో, టార్గెట్‌లో కూడా మనకు జార్ ఫైల్ అనేది వచ్చేసింది. నాకొకసారి మొబైల్ అనేది ఏ టైప్ తీసుకునిందో చూద్దాం. డీటీవీలోకెళ్తే ఓకే. మొబైల్ అనేది స్ట్రింగ్ టైపు, అడ్రెస్ కూడా స్ట్రింగు. ఐడీ మాత్రం నేను లాంగ్ ఇచ్చా కాబట్టి లాంగ్ వచ్చింది. లేకుంటే అది స్ట్రింగ్‌గా కూడా క్రియేట్ చేసుకుంటది. సో, ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. సో, ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు మీరు ఆలోచించుకోండి. మీరు ఈమెయిల్ అని ఉంది గదా! కాలమ్ టేబుల్‌లోకెళ్తే ఈమెయిల్ అనేది క్రియేట్ చేసింది. కొన్నిట్లకి చూడండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఉంది గదా! సో, మాన్యువల్‌గా కాలమ్ యూజ్ చేసుండారు. అందువల్ల ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్, లాస్ట్ అండర్ స్కోర్ నేమ్ అనేది వచ్చింది. సో, నేమింగ్ కన్వెన్షన్ అనేది అనేది ఆటోమేటిక్‌గా అర్థం చేసుకునేసింది. సో, ఇలా ఇవ్వాల ఇది జావా రిలేటెడ్ క్యామెల్ కీస్. సో, ఇలా ఇవ్వకూడదని జెప్పి డేటాబేస్‌కి సంబంధించిన ఫార్మాట్‌లో ఇది క్రియేట్ చేసుకునేసింది. సో, ఈమెయిల్ అనేది ఒకటే గాబట్టి అక్కడ కాలమ్‌లో నేమ్ అనేది స్పెసిఫై చేయలా. కాకపోతే చూసారా ఇది యూనిక్ ఈమెయిల్ అనేది డూప్లికేట్ రాదు. సో, చాలా ప్రాపర్‌గా మనకు క్రియేట్ చేసింది. ఎంటిటీ క్లాస్ అయితే జనరేట్ చేసాం. సో, ఇప్పుడు మనకేం గావాలి? డీటీఓ ప్యాకేజ్ ఉంది గదా! ఈ డీటీఓలో ఒక డీటీఓ క్లాస్‌ని జనరేట్ చేసి, ఆ డీటీఓలో వాలిడేషన్స్ అనేవి ఇద్దాం. సో, లాస్ట్ టైమ్ మనం ఏం చేసామంటే, మాన్యువల్‌గా రాసా ఈ కోడ్ అంతా. చూడండి ఎక్కడ డీటీఓ ఇది ఈవెంట్‌ని ఆహ్, ఎక్కడ యూజర్‌లో నేను మొత్తం వాలిడేషన్స్ అంతా చేశా. సో, ఈరోజు ఏం చేద్దామంటే డీటీఓలో వాలిడేషన్ చేద్దాం. సో, గిట్‌హబ్ కోపైలట్ ఏం చేద్దాం? యూజర్ డాట్ జావా అని తీసేద్దాం. క్రియేట్ యూజర్ రిక్వెస్ట్ డీటీఓ అండర్ ప్యాకేజ్ ఇద్దాం ఇప్పుడు. అండర్ ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ అన్నమాట. సో, లాస్ట్ టైమ్ మనం కరెక్ట్‌గా ఇవ్వల. అందుకోసం అది మోడల్‌ని క్రియేట్ చేసింది. అండర్ దిస్ ఇప్పుడేమిద్దామంటే ఒక్కసారి యూజర్‌లోకెళ్తే ఫస్ట్ నేమ్ అని ఉంది గదా! ఫస్ట్ నేమ్ మస్ట్ నాట్ బి బ్లాంక్, బ్లాక్ గాదు బ్లాంక్ అండ్ మినిమమ్ 3 క్యారెక్టర్స్ ఉండాలి. ఫస్ట్ నేమ్ అనేది. ఓకే. లాస్ట్ నేమ్ మ్యాండేటరీ కాదు కాబట్టి వదిలేద్దాం. తర్వాత ఈమెయిల్ ఉంది గదా! ఈమెయిల్ మస్ట్ బి వాలిడేటెడ్. అంటే వాలిడేటెడ్. ఈమెయిల్ అనేది వాలిడేట్ అవ్వాలి. సో, తర్వాత ఏముంది? మొబైల్ గదా! మొబైల్‌ని కూడా వాలిడేట్ చేద్దాం. మొబైల్ మస్ట్ బి ఆహ్, ఎగ్జాక్ట్‌లీ 10 డిజిట్స్ ఉండాలి. తర్వాత అడ్రెస్ అనేది మ్యాండేటరీ గాదు. క్రియేటెడ్ డేట్ అనేది అవసరం లే. బై డిఫాల్ట్‌గా లోకల్ డేట్ వచ్చేస్తుంది. ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఒకసారి ఇద్దాం. ఈ ప్రాంప్ట్ వర్క్ అవుతుందో లేదో. సింపుల్‌గా చూడండి. ప్రాంప్ట్ ఎలా ఇచ్చాను? క్రియేట్ యూజర్ రిక్వెస్ట్ అన్నా. ఎక్కడ? అండర్ దిస్ ప్యాకేజ్. మీరు జస్ట్ బ్లైండ్‌గా గుర్తుపెట్టేసుకోండి. ఏదైనా క్లాస్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ డీటీఓ ఇక్కడ క్లాస్ అని రాసుంటే ఇంకా బాగుండేది. క్లాస్ అండర్ దిస్ ప్యాకేజ్ ఇది అర్థం చేసుకుంటది మనకేం ప్రాబ్లమ్ లే. ఫస్ట్ ఏంది? ఆల్రెడీ క్రియేట్ చేసినట్టున్నది. ఓకే. డీటీవీలో యూజర్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేసింది. మనం ఒకసారి కావాలంటే ఇక్కడ డిఫ్ అని ఉంది గదా! ఇది ఓపెన్ చేసి కూడా మనం ప్రివ్యూ చేసుకోవచ్చు.
ఒకసారి ప్రివ్యూ చూసుకుందాం కరెక్ట్గా ఉందేమో. సైజ్ కరెక్ట్. ఈమెయిల్ ఓకే. లాస్ట్ టైం కూడా ఈమెయిలేనా? ఈమెయిల్ చేసింది. మెసేజ్ కూడా ఇచ్చేసింది. మొబైల్ నెంబర్కి రెగెక్స్ ఇచ్చింది. ఓకే, సరిపోతుంది నాకు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ అండ్ అడ్రస్. ఓకే, అదర్ ఫీల్డ్స్ మిస్ అయిపోండి. ఓకే, అదర్ ఫీల్డ్స్ని మనం మాన్యువల్గా యాడ్ చేసుకుందాం. ఓకే, అలో వన్స్ క్రియేట్ చేసింది కీప్ ఆల్. సో లాస్ట్ టైం మీరు చూసుకుంటే ఈ యూజర్ క్రియేటెడ్లో మనకి ఏ రిక్వెస్ట్ కావాలో అవే తీసుకున్నాం కదా. సిమిలర్గా ఇక్కడ ఏం చేద్దామంటే ఐడి అయితే ఖచ్చితంగా కావాల్సిందే కదా, ప్రైవేట్ లాంగ్ ఐడి అనేది. సో ఐడిని తీసుకుందాం. ఇది వచ్చి యూజర్ ఐడి, యూజర్ అండర్ స్కోర్ కాదు, ఇది యూజర్ ఐడి. తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఉంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్. తర్వాత మొబైల్ నెంబర్ ఉంది. తర్వాత అడ్రస్ ఉంది. క్రియేటెడ్ డేట్ లేదు. ఓకే, ఇది టైం స్టాంప్గా బై డిఫాల్ట్గా ఇది అవసరం లేదు, వదిలేద్దాం. సో మనకు ఈ డేటా అంటే సరిపోతుంది. యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు కావాల్సింది ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్, అడ్రస్. ఈ డేటా అనేది మనకు సరిపోతుంది. సో లాస్ట్ టైం కూడా మనం డేటా ఏమి ఇవ్వాలి. సో మనకి ఏదైతే కావాలో అదే డేటా ఇచ్చాం, ఇప్పుడు కూడా అదే డేటా ఇస్తున్నాం. సో డేటా, సో లాంబాక్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ చేసింది. సో చూద్దాం. జకార్తా వ్యాలిడేషన్స్ ఇచ్చేసింది. ఓకే ఫైన్, ఈ వ్యాలిడేషన్స్ అనేవి నాకు ప్రాపర్గా ఉంది. సో మనకు యూజర్ ఎంటిటీ క్లాస్ క్రియేట్ చేసాం, డిటిఓని క్రియేట్ చేసాం. నెక్స్ట్ వచ్చి రిపాజిటరీని క్రియేట్ చేద్దాం. రిపాజిటరీ లేయర్ని జనరేట్ ది రిపాజిటరీ. ఓకే, ఇలా జనరిక్ కాకుండా ఇంతకుముందు యూజ్ చేసినట్టు యూజ్ చేద్దాం. క్రియేట్ యూజర్ రిపోజిటరీ అండర్ ప్యాకేజ్ వచ్చి రిపాజిటరీ కదా, అండర్ రిపోజిటరీ ప్యాకేజ్. తర్వాత ఏమిద్దాం, ఎక్స్టెండ్. ఓకే, అది ఆటోమేటిక్ ఎక్స్టెండ్ చేసుకుంటుంది అనుకుంటా. చూద్దాం, ఒకవేళ జేపీఐ రిపాజిటరీకి ఎక్స్టెండ్ అవ్వకపోతే మనం మాన్యువల్గా యాడ్ చేద్దాం. తర్వాత నాకు ఇంకొక మెథడ్ కావాలి. ఇక్కడ యూజర్ని సేవ్ చేసే ముందు ఆ యూజర్ అనేది డీబీలో ఉందా లేదా చెక్ చేయాలి. యూనిక్గా మనం ఏం రాస్తున్నాం యూజర్లో, యూనిక్ ఉండేది ఏది, ఈమెయిల్ అనేది యూనిక్ కదా. సో ఈమెయిల్ అనేది డీబీలో కనుక స్టోర్ అయ్యి ఉంటే ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అనేది అవ్వకూడదు. సో దానికోసం ఏం చేద్దామంటే యాడ్ ఆర్ క్రియేట్ ఎనీథింగ్, క్రియేట్ ఒక బూలియన్ ఫ్లాగ్, ట్రూ ఆర్ ఫాల్స్ అన్నమాట. బూలియన్ ఎగ్జిస్ట్ బై ఈమెయిల్ అని ఒక మెథడ్ ఇచ్చా. ఈమెయిల్ అనేది స్ట్రింగ్ టైపే కదా, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఇదంతా చూసేసుకుంటుంది అనుకుంటాం, మనం ఇవ్వబల్లే, బట్ నేను మాన్యువల్గా ఇస్తున్నా. క్రియేట్ యూజర్ రిపాజిటరీ అండర్ రిపాజిటరీ ప్యాకేజ్ అండ్ యాడ్ బూలియన్ ఎగ్జిస్ట్. ఓకే సూపర్, ఎంటర్ చేద్దాం. సో మనకి ఇప్పుడు ఈ ప్యాకేజ్లో, ఈ రిపాజిటరీ ప్యాకేజ్లో ఈ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఇది క్లాస్గా తీసుకుంటుందా ఇంటర్ఫేస్ తీసుకుంటుందా చూద్దాం. బేసిక్గా అయితే ఇది ఇంటర్ఫేస్. మీరు ప్రీవియస్ ప్రాజెక్ట్లో చూసుకున్నా ఇలా క్రియేట్ చేయాలి. ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకుని జేపీఏకి ఎక్స్టెండ్ చేయాలి. చూద్దాం, ఇది ఆటోమేటిక్గా అంటే మన యొక్క డిఫాల్ట్ మోడల్స్ కాబట్టి కొంచెం అటు ఇటు ఉండొచ్చు. కాకుంటే ప్రీమియం మోడల్స్ కానీ తీసుకుంటే ప్రాపర్గా మీరు బేసిక్ కమాండ్ ఇచ్చినా కూడా చేసుకుంటుంది. సో ఇది మనకు ఫ్రీ వర్షన్ కాబట్టి నేను ప్రాంప్ట్ అనేది కొంచెం క్లియర్గా ఇస్తున్నా. ఓకే, క్రియేటింగ్ ద రిపాజిటరీ ప్యాకేజ్ డైరెక్టరీ అంట క్రియేట్ చేసిందా. యూజర్ రిపాజిటరీ ఓకే క్రియేట్ చేసింది. యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసింది. సూపర్. జేపీఐ రిపాజిటరీకి ఎక్స్టెండ్ అయింది. యూజర్ ఎంటిటీని క్రియేట్ చేసింది. ఓకే, ప్రైమరీ కీ కూడా యాడ్ చేసింది జనరిక్. అలో వన్స్ కీప్ ఆల్. సో మినిమైజ్ చేద్దాం. సో రిపాజిటరీ అయితే మనకు క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి రిపాజిటరీ తర్వాత ఏం కావాలి, సర్వీస్ క్లియర్ చేద్దాం. సో ఈ సర్వీస్లో ఏమి ఇద్దామంటే ప్రాంప్ట్ క్రియేట్ యూజర్ సర్వీస్ ఇంటర్ఫేస్. మీరు ఇక్కడ చూసారు కదా, సర్వీస్లో ఐఎంపిఎల్ అని ఒక ప్యాకేజ్ ఇచ్చున్నా. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఉంటాయి, ఈ సర్వీస్లో ఇంటర్ఫేసెస్ అని ఉంటాయి. ఫస్ట్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ యూజర్ సర్వీస్ ఇంటర్ఫేస్ అండ్ సర్వీస్ ప్యాకేజ్. ఫుల్ నేమ్ ఫుల్ ప్యాకేజ్ కూడా ఇవ్వబడలేదు, స్టార్టింగ్ లో ఇచ్చాను, బట్ ఇది గిట్హబ్ కోపైలట్ కాబట్టి ఇది తీసుకుంటుంది, మనకు అవసరం లేదు. సర్వీస్ ప్యాకేజ్ విత్ మెథడ్స్ కూడా ఇద్దాం ప్రాపర్ గా.
మనకేం కావాలి ఫస్ట్ క్రియేట్ కావాలి. యూజర్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సో, క్రియేట్ యూజర్ అనేది ఒకటి ఇస్తున్నా. క్రియేట్ చేసేటప్పుడు మనకి యూజర్ రిక్వెస్ట్ కావాలి కదా! సో, ఇది బై డిఫాల్ట్‌గా తీసుకుంటుంది. కాకపోతే నేను కొంచెం కోడ్ అనేది రాస్తున్నా. అప్పుడు నాకు ప్రాపర్‌గా కావాలి కాబట్టి ఇది యూజర్ రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్‌తో డేటా అనేది సేవ్ అవుతుంది. తర్వాత అప్డేట్ కూడా ఇద్దాం ఇక్కడే. అప్డేట్ యూజర్. అప్డేట్ అవ్వాలంటే ఫస్ట్ బేస్డ్ ఆన్ ద ఐడీ కదా! ఐడీ ఉందా లేదా చెక్ చేసుకొని తర్వాత మనకు అప్డేట్ అవ్వాలి. సో, యూజర్ రిక్వెస్ట్ సేవ్ చేసాం, అప్డేట్ చేసాం. తర్వాత ఏం చేద్దాం? ప్యాచ్ గడ్ ఇద్దామా? ప్యాచ్ అంటే పార్షియల్‌గా అప్డేట్ అవుతదనమాట. ప్యాచ్ ఇద్దాంలే. ప్యాచ్ యూజర్ సమ్ ఫీల్డ్స్ అప్డేట్ అవుతాయి. సేమ్ ఉంటుంది దీనికి. లాంగ్ ఐడీ యూజర్ రిక్వెస్ట్ ఓకే. ప్యాచ్ యూజర్ అని ఇస్తా. ఇది ఆటోమేటిక్ క్రియేట్ చేస్తుందా లేదా చూద్దాం. తర్వాత వచ్చి గెట్ ఆల్ యూజర్స్ గెట్ యూజర్ బై ఐడి అండ్ తర్వాత వచ్చి మనకు డిలీట్ కూడా కావాలి కదా! డిలీట్ యూజ్ అంటే ఆల్ క్రెడ్ ఆపరేషన్స్ అనేది చేసుండా. చూద్దాం ఇది జనరేట్ చేస్తుందో లేదో. నేను కోడ్ అనేది చూసారా? ఇక్కడ కొన్ని మిస్టేక్ ఇచ్చా కావాలని. అది ప్రాపర్‌గా ఇస్తుందా లేదా చెక్ చేద్దాం. సో, మాక్సిమం నా స్పెల్లింగ్స్ కూడా కరెక్ట్ చేసి ఇచ్చి ఇక్కడ నేను డిలీట్ యూజర్ అని రాసాను. నేను ప్రాపర్ కోడ్ కూడా ఇవ్వలా. బట్ స్టిల్ నేను బిలీవ్ చేస్తున్నాను ఇది ప్రాపర్‌గా మెథడ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ ప్యాకేజెస్‌లో అట్‌లీస్ట్ కమాండ్ అనేది కొంచెం ప్రాపర్‌గా ఇవ్వగలిగితే సరిపోతుంది ఇక్కడ. క్రియేట్ చేసింది ఇక్కడ. చూసారు కదా! యూజర్ సర్వీస్. ఇంప్లిమెంట్ యూజర్ సర్వీస్ IMPL క్లాస్ అండర్ service.impl ప్యాకేజ్ కదా ఇక్కడ service.impl ప్యాకేజ్ అండ్ ఇంప్లిమెంట్స్ ఎక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేయాలి? ఈ యూజర్ సర్వీస్ ఇంటర్ఫేస్ నుంచి. ఇంప్లిమెంట్ స్పెల్లింగ్స్ అటు ఇటు ఇబ్బంది లేదు. ఇంప్లిమెంట్ యూజర్ సర్వీస్ ఇంటర్ఫేస్ మెథడ్స్ సింపుల్గా ఎలా ఇచ్చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మీరు లాస్ట్ టైము ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా! ఫస్ట్ ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసా. ఐఎంపిఎల్కి జస్ట్ ఆ క్లాస్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలి అక్కడ నుంచి. సో, దానికోసం సిమిలర్గా ఆ టైప్ ఆఫ్ ప్రాంప్ట్ని ఇస్తున్నా. ఓకే, చూద్దాం ప్రాపర్గా యూజర్ సర్వీస్ డాట్ ఐఎంపిఎల్ క్రియేట్ చేస్తుందో లేదో. క్రియేట్ చేసేస్తుంది క్లాస్. లాస్ట్ టైం నేను స్పెసిఫై చేయలే, అయినా ఇంటర్ఫేస్ క్రియేట్ ఓకే స్పెసిఫై చేసా ఇంటర్ఫేస్ అని. ఇప్పుడు క్లాస్ అని స్పెసిఫై చేస్తున్నా. సో, మీరు స్పెసిఫై చేయకపోయినా కూడా అది బై డిఫాల్ట్గా అర్థం చేసుకుంటుంది. సో, ప్రాబ్లం లే. ఓకే, మనకైతే ప్రాసెస్ అయిపోయింది. కీప్ ఆల్ పై క్లిక్ చేద్దాం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంది? రెస్ట్ కంట్రోలర్. సో, గిట్హబ్ కోపైలట్లోకి వెళ్ళి కమాండ్ ఎలా ఇద్దామంటే క్రియేట్ యూజర్ కంట్రోలర్ రెస్ట్ కంట్రోలర్ అని ఇద్దాం. క్రియేట్ క్యాపిటల్ క్రియేట్ యూజర్ రెస్ట్ కంట్రోలర్ క్లాస్ అండర్ విచ్ ప్యాకేజ్ అండర్ ప్యాకేజ్ ఆఫ్ రెస్ట్ కంట్రోలర్. సో, ఇది ఆటోమేటిక్గా మ్యాప్ చేసుకుంటుంది. అంటే @request మ్యాపింగ్ వచ్చి /API/users అనేది అదే చేసుకోవాలి. సో, మీకు ఇంకా ప్రాపర్గా రాయొచ్చు. నేనైతే ప్రాపర్గా రాయదలుచుకోవాలా. ఎందుకంటే మనకు అదే క్రియేట్ చేయని ఆటోమేటిక్గా చేద్దాం. వెరీ బేసిక్ కమాండ్ ఇచ్చే చూడండి. ఇప్పుడు రెస్ట్ కంట్రోలర్ క్లాస్ని క్రియేట్ చేసేమన్నా నేను ఏం చెప్పలా. సో, బేస్డ్ ఆన్ ఈ ప్యాకేజెస్ని బట్టి అది కరెక్ట్గా ఇస్తుందా లేదా నేను టెస్ట్ చేసేదానికి ఈ పాల్ పై క్లిక్ చేస్తా. హలో వన్స్ పై క్లిక్ చేస్తున్నా. ఇంకా ప్రాసెస్లో ఉంది. ప్రాసెస్ అయిన తర్వాత మనం కంట్రోలర్ క్లాస్ని వెరిఫై చేద్దాం కరెక్టా కాదని. ఓ ఆటోమేటిక్ ఇదే క్రియేట్ చేసింది చూడండి. మనకు పోస్ట్ పుట్ ప్యాచ్ గెట్ ఎవ్రీథింగ్ క్రియేట్ చేసేసింది. ఇది ఒకసారి వెరిఫై చేసుకుందాం మన ఒక కంట్రోలర్ క్లాస్ కరెక్ట్గా ఉందా లేదు. కరెక్ట్గానే వచ్చింది. ఏపీఐ యూజర్స్ అని వచ్చింది. తర్వాత పోస్ట్ మ్యాపింగ్ కాబట్టి @auto_wire ఇవ్వలేదే. ఓకే, ఒకసారి సర్వీస్లోకి వెళ్ళి చెక్ చేసుకుందాం. ఇక్కడ కూడా @auto_wire ఇవ్వాల. ఇక్కడ చూసారు కదా,
కన్‌స్ట్రక్టర్ ఇంజెక్షన్ యూజ్ చేస్తుంది. ఓకే. ఓకే. కన్‌స్ట్రక్టర్ ఇంజెక్షన్ యూజ్ చేస్తుంది కాబట్టి @ఆటోవైర్ అనేది ఇవ్వల. సూపర్ ఇది గిట్‌హబ్ అనేది మామూలుది కాదు. సో, ఆటోమేటిక్‌గా మొత్తం క్రియేట్ యూజర్ ఇదొచ్చి రిక్వెస్ట్ బాడీ, వాలిడేషన్స్ ఎనేబుల్ చేసుకొనింది. ఓకే. ఇక్కడ నుంచి యూజర్ సర్వీస్‌ని కాల్ చేస్తుంది ప్రాపర్‌గా. ఇక్కడేమవుతుంది ఆ! డీబీలో గాని, ఈమెయిల్ గాని ఉంటే ఈ విధంగా మనకు మెసేజ్ వస్తుంది. లేకపోతే రిక్వెస్ట్‌లో నుంచి వచ్చేదాన్ని ఇక్కడ అపెండ్ చేసుకొనేసి సేవ్ చేసుకుంటుంది డీబీలో. హుహు. సూపర్. తర్వాత మనకు కావాల్సింది ఇంకేం ప్యాకేజ్ మిగిలుంది? ఎక్సెప్షన్ ఉంది గదా! సో, ఫైనల్‌గా ఎక్సెప్షన్ గూడా రాసేద్దాం. అంటే నేను జస్ట్ 1 అవర్‌లో ఒక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసేసా. అంటే నేను గాదు విత్ హెల్ప్ ఆఫ్ ఏఐ. క్రియేట్ గ్లోబల్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ క్లాస్ ఎక్కడ? అండర్ ఎక్సెప్షన్ ప్యాకేజ్ ఇలా ఇవ్వండి. క్రియేట్ గ్లోబల్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ క్లాస్ అండర్ ఎక్సెప్షన్ ప్యాకేజ్ అట్‌లీస్ట్ కొంచెం క్లియర్‌గా ఇస్తే బావుంటుంది. యూజింగ్ అదంతా అవసరం లే. రెస్ట్ కంట్రోలర్ అడ్వైస్ అది ఆటోమేటిక్‌గానే డి డిటెక్ట్ చేసుకోవాలి. ఓకే. నేనైతే ఇంకేమి ఇవ్వను. అంటే రిటర్న్స్‌ది ఏపీఐ ఎర్రర్ రెస్పాన్స్, టైమ్ స్టాంప్స్ అదంతా ఆటోమేటిక్‌గా ఇదే తీసుకునేటట్టు చూద్దాం. బై డిఫాల్ట్‌గా ఎలా తీసుకుంటుందో. మనం ఇంకా క్లియర్‌గా ఇచ్చుకోవచ్చు ప్రాంప్ట్‌ని. బట్ నేనైతే జస్ట్ బేసిక్ ప్రాంప్ట్ అనేది ఇచ్చేస్తున్నా. చూద్దాం ఇది ప్రాపర్‌గా డిటెక్ట్ చేసి క్రియేట్ చేస్తుందో లేదో. ఓకే. ఎర్రర్ రెస్పాన్స్ ఒకటి క్రియేట్ చేసింది. మనకు కావాల్సింది గ్లోబల్ ఎక్సెప్షనల్ హ్యాండ్లర్‌గా. కీప్ ఆల్ చేద్దాం. హ్మ్. సో, మనకైతే హ్యాండ్లర్ క్లాస్ కూడా క్రియేట్ చేసింది. కీప్ ఆల్ అగైన్ అలో వన్స్. ఇంకా ప్రాసెస్‌లోనే ఉంది. సో, ఇది ప్రాసెస్ అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం. ఓకే. తర్వాత ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది ఈ క్లాస్‌ని ఎలా క్రియేట్ చేసిందనేది డీటెయిల్‌గా. మీరు ఇక్కడికెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు మళ్ళీ. సో, మనకదంతా అవసరం లేదు. ఒకసారి క్లాస్ చూద్దాం. గ్లోబల్ ఎక్సెప్షనల్ హ్యాండ్లర్ క్లాస్ చూసారు ఇది క్రియేట్ చేసిన @రెస్ట్ కంట్రోలర్. సో, ఇవ్వాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్‌గా క్రియేట్ చేసుకుంటుందంతా. ఆహా! నాట్ ఫౌండ్‌కి ప్రాపర్‌గా చూడండి ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్‌కి, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్‌కి, మెథడ్ నాట్ వాలిడ్ ఎక్సెప్షను. హుహు. ఇది ఓకే. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్‌కి. బై డిఫాల్ట్‌గా ఏదైనా ఎక్సెప్షన్ వస్తే దీనికి రీడైరెక్ట్ చేస్తుందంట. ఓకే. సూపర్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇది. క్రియేట్ చేసింది. సో, నేనైతే ఏం చేయలే. జస్ట్ గిటబ్ కోపైలట్ అనేది మనకు ప్రాజెక్ట్స్‌నంతా క్రియేట్ చేసి ఇచ్చేసింది. ఓకే. మనమైతే ప్రాజెక్ట్‌ని ఆల్మోస్ట్ క్రియేట్ చేసేసాం. ఓకే. ఒకటుంది లాస్ట్ ఒకటి. స్వాగర్‌ని కూడా ఇంటిగ్రేట్ చేద్దాం. సో, స్వాగర్‌ని ఎక్కడ ఇంటిగ్రేట్ చేయాలంటే అప్లికేషన్ డాట్ యామ్‌ఎల్ ఓకే. పామ్ డాట్ ఎక్స్ఎంఎల్‌లో మనకు ఒకసారి చూద్దాం స్వాగర్ లేటెస్ట్ వర్షన్ ఏందనేది. ఓపెన్ ఏపీఐ కదా ఇప్పుడు. ఓపెన్ ఏపీఐ ఓపెన్ ఏపీఐ లేటెస్ట్ డిపెండెన్సీ చూద్దాం లేటెస్ట్ వర్షన్ ఏందనేది. ఓకే. 2.8.17 అంట. హుహు. ఓకే. జస్ట్ కాన్ఫిగర్ అనేద్దాం ఇక్కడ. కాన్ఫిగర్ స్వాగర్ ఇప్పుడు ఓపెన్ ఏపీఐ అంతకుముందు స్వాగర్ అనేవాళ్ళం. Open API and for the integration between Spring Boot and Swagger UI and the library for the list of the project dependencies. ఓకే చూద్దాం మనకు ఆ డిపెండెన్సీ క్రియేట్ చేస్తుందో లేదు ఏ వర్షన్ క్రియేట్ చేస్తుందో చూద్దాం ఫస్ట్. సో లేటెస్ట్ వచ్చి 2.8.17 అంట. 2.8.17 ఓకే. ఓ కాన్ఫిగరేషన్ కూడా క్రియేట్ చేసింది. చూద్దాం ఇంకా ఫస్ట్ అది క్రియేట్ అయిందా. ఈసారి అయితే బిల్డ్ సక్సెస్ అవుతుంది చూద్దాం హోప్ఫుల్లీ. బిల్డ్ సక్సెస్ అయిపోయింది కదా. ఇంక మనం క్లాస్ని రన్ చేసేసి టెస్ట్ చేసి ఈ వీడియోని క్లోజ్ చేసేద్దాం. సో నేనైతే రన్ చేస్తున్నాను. ఎనేబుల్ అనోటేషన్స్. సో మనకు ఆల్రెడీ యాప్ అండర్ స్కోర్ యూజర్ అనేది డేటా ఏమైనా ఉందా. డేటా ఏం లేదు.
ఓకే. ఇది స్టార్ట్ అయ్యే లోపల మనం పోస్ట్ మ్యాన్‌ని ఓపెన్ చేసి రెడీగా పెట్టుకుందాం. సో, న్యూ కలెక్షన్స్ ఒకటి క్రియేట్ చేద్దాం. ప్లస్ పైన క్రియేట్ చేసుకొని, ఇక్కడ కలెక్షన్స్ అని ఉంది కదా! దీనిపై క్లిక్ చేసుకుందాం. సో, కలెక్షన్ నేమ్ వచ్చి ఓకే. ఇది ఓకే. టామ్ క్యాట్ అనేది స్టార్ట్ అయిపోయింది. 8080 పోర్ట్ సూపర్. కలెక్షన్ నేమ్ వచ్చి అప్లికేషన్ నేమ్ ఇద్దాం. కంట్రోల్ సి, ఇక్కడొచ్చి కంట్రోల్ వి. ఓకే. ఇక్కడ యాడ్ ద రిక్వెస్ట్. ఫస్ట్ వచ్చి మనకు పోస్ట్ రిక్వెస్ట్‌ని క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ డేటాని సేవ్ చేయాలి గదా! సో, దానికోసం మనకు ఎళ్ళాల్సిందేది కంట్రోలర్ పోర్ట్ వచ్చి ఇక్కడ కాపీ చేసుకోండి. 8080 గదా! కంట్రోల్ సి. పోర్ట్ అప్డేట్ చేశా. తర్వాత ఇదంతా కాపీ చేసుకోండి. /API/users అని ఆల్మోస్ట్ అదే ఉందనుకుంటున్నా. /API/users. సో, బాడీ వచ్చి మనం దీన్నే అడగదాం. బాడీ ఇదే ఇచ్చేస్తుంది. ఏదది క్రియేట్ యూజర్ గదా! గివ్ JSON బాడీ ఫర్ క్రియేట్ యూజర్. ఇది యాడ్ చేసుకుంటుంది. మనకు అదంతా అవసరంలే. నేను జస్ట్ JSONనే కదా అడిగాను. స్కిప్ ఇట్. అండూ ఆల్. ఓకే. మనకి ఇక్కడ ఇచ్చేసింది కదా! వాలిడ్ రిక్వెస్ట్ అనేది. సో, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ ఇద్దాం. సో, ఫస్ట్ నేమ్ జాన్, లాస్ట్ నేమ్ స్మిత్, ఈమెయిల్ ఐడీ ఇలా వచ్చేసింది. మొబైల్ నెంబర్ ఇచ్చింది. అడ్రస్ కూడా మనకు వచ్చేసింది. ఒకసారి రిక్వెస్ట్‌ని ఫైర్ చేయగానే మనకు డేటాబేస్‌లో స్టోర్ అవ్వాలి. చూద్దాం దాన్ని. ఇదొచ్చి సేవ్ చేసుకుందాం. ఇదొచ్చి క్రియేట్ యూజర్ కదా! కంట్రోల్ సి. ఇది ఇంకా అవసరం లేదు. ఓకే. లాగ్స్ యాడ్ చేసుంటే పోయి ఉంటుంది. ఓకే. అవసరం లేదులే. మళ్ళీ చూద్దాం. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ ఈజ్ నాట్ సపోర్టెడ్. పోస్టే కదా! బాడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ అడ్రస్. ఇష్యూ ఏందో చూద్దాం. ఓకే. టెక్స్ట్ ఆర్ ప్లెయినా? నేను జేసన్ ఇవ్వలేదు ఇక్కడ. ఓకే. టెక్స్ట్ కాదు ఇక్కడ. జేసన్. సో, లాగ్స్‌ని మళ్ళీ క్లియర్ చేస్తున్నా. మళ్ళీ ఫైర్ చేద్దాం. సూపర్. ఇక్కడ క్రియేట్ అయిందో లేదో చూద్దాం డీబీలో. సూపర్ కదా! డేటాబేస్‌లో అయితే మనకు క్రియేట్ అయిపోయింది. సో, క్రియేట్ యూజర్ అనేది వర్క్ అవుతుంది. సో, 2 ఏపీఐస్‌ని టెస్ట్ చేస్తా. నేను ఈ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోయింది. తర్వాతొచ్చి అప్డేట్ మళ్ళీ చూద్దాం. ప్యాచ్ కూడా మళ్ళీ చూద్దాం. గెట్ ఆల్ మ్యాపింగ్ ఉంది కదా! సో, ఇంకొకటి డూప్లికేట్ చేద్దాం దీన్ని. డూప్లికేట్. నెక్స్ట్ వచ్చి గెట్ ఆల్ యూజర్. మనకు ప్రెజెంట్ అయితే ఒక్క యూజరేగా ఉండేది. కాపీ చేసుకొని గెట్ రిక్వెస్ట్‌లోకెళ్ళి గెట్ ఆల్. 1 రికార్డ్ ఉంది కాబట్టి డీబీలో అది గెట్ చేసుకొనేసింది. సో, మళ్ళీ సెకండ్ జాన్ కాకుండా మహేష్ ఇద్దాం. జస్ట్ సెండ్ చేద్దాం. బ్యాడ్ రిక్వెస్ట్. ఎందుకు చెప్పండి? ఈమెయిల్ అనేది ఆల్రెడీ ఉంది. సో, జాన్ కాకుండా మహేష్ ఇచ్చాం కదా! ఇప్పుడు చూద్దాం. 201 క్రియేట్ అయింది. ఇప్పుడు మనకు 2 యూజర్స్ అనేవి రావాలి ఇక్కడ. సూపర్ కదా! 2 యూజర్స్ అనేవి వచ్చేది. సో, ఇంకొకటిగా టెస్ట్ చేద్దాంలే. ఇంకో కేపీఐ వచ్చేది గెట్ యూజర్ బై ఐడి అని ఉంది కదా! దీనిగా టెస్ట్ చేద్దాం. జస్ట్ డూప్లికేట్ చేయడం. ఇక్కడికెళ్ళి డూప్లికేట్.
ఇక్కడ ఇద్దాం గెట్ యూజర్ బై ఐడి స్లాష్ యూజర్స్. ఇక్కడ ఏముంది, స్లాష్ ఐడి పాస్ చేయాలి. సో నాకు ఓన్లీ మహేష్ కావాలి, ఐడి 2 ఇద్దాం. సో నాకు ఇప్పుడు ఓన్లీ మహేష్ డేటా అనేది రావాలి. ఓకే, చూడండి ఓన్లీ 2 అనేది ఫెచ్ చేసుకునింది. సో గెట్ యూజర్ బై ఐడి అనేది కూడా వర్క్ అవుతుంది. డెలీట్గా టెస్ట్ చేసేద్దామా, మనం ఆల్రెడీ క్రెడ్ ఆపరేషన్స్ అన్నీ అయిపోయినట్టుంటాయి. ఓకే, డెలీట్ కంటే ముందు అప్డేట్ చూద్దాం, అసలు అప్డేట్ వర్క్ అవుతుందా లేదా నాకు డౌట్ ఉంది. సో డూప్లికేట్ ఏంది అప్డేట్, ఏది పుట్, అప్డేట్ అంటే పుట్. ఓకే, స్లాష్ యూజర్స్ స్లాష్ ఐడి ఇవ్వాలి, స్లాష్ ఐడి వచ్చి 2 ఇద్దాం. అంటే బాడీ ఎక్కడ, ఇది మహేష్, మహేష్ కంటే మహేష్ని ప్రెజెంట్ చూద్దాం. ఆల్ యూజర్స్లో జాన్ మహేష్ ఉంది కదా, మహేష్ని అప్డేట్ చేస్తున్నాం. మహేష్ తీసేసి టెక్ ఫికా అని ఇస్తా. యూజర్ 2కి అప్డేట్ అవుతుందా లేదు చెక్ చేద్దాం. 200. ఓకే, బట్ ఇక్కడ చెక్ చేద్దాం. మహేష్ వదిలి, ఈ మహేష్ వదిలి టెక్ ఫికా వచ్చిందా లేదా. సూపర్, అప్డేట్ కూడా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి లాస్ట్ ఇక్కడ చెక్ చేసేద్దాం. డెలీట్, డెలీట్ ఎక్కడ ఉంది, ఇది. ఓకే, స్లాష్ ఐడి అంతేనా. ఓకే, మళ్ళీ ఒకటి డూప్లికేట్ చేద్దాం. సో ఇది వచ్చి జస్ట్ నేమింగ్ కూడా యాడ్ చేసేద్దాం. ఇది వచ్చి అప్డేట్ కదా, సో ప్రాపర్గా ఉంటుంది మనకు కలెక్షన్స్ అనేవి. యూజ్, ఓకే అప్డేట్ యూజ్. ఇది కాదు, ఇది కాదు, ఇది అప్డేట్ యూజ్, రాంగ్గా ప్లేస్ చేసా. ఇది వచ్చి డెలీట్, ఇప్పుడు కొత్తది చేస్తున్నాను కదా, ఇది వచ్చి డెలీట్. సో లాస్ట్లోకి వెళ్ళి డెలీట్ యూజర్ కదా ఇది, మీరు ప్రాపర్గా చెక్ చేసుకోండి. నేనైతే కన్ఫ్యూజ్ అయిపోతాను లాస్ట్ మూమెంట్లో. 1 అవర్ నుంచి వర్క్ చేస్తా ఉన్నాను ఈ ప్రాజెక్ట్ పైన. సో డెలీట్కి వెళ్ళిపోదాం. ఒకసారి డెలీట్ చేసే ముందు ఒక యూజర్ 2 గడు ఉంది, డీబీలో చెక్ చేద్దాం. 2 డేటా ఉంది కదా, సో 2ని డెలీట్ చేసేద్దాం టెక్విక్ అని. ఓకే, ఎక్కడ డెలీట్ యూజర్ 2, బేస్డ్ ఆన్ ద 2 అనేది డెలీట్ అయిపోవాలి. 204 నో కంటెంట్, చెక్ చేద్దాం ఇక్కడ. సూపర్, డిలీట్ అయిపోయింది కదా. మీరు కావాలంటే డీబీలో కూడా వెరిఫై చేసుకోవచ్చు, డిలీట్ అయిపోయింది. సో మనకు ఆల్ క్రెడ్ ఆపరేషన్స్ అనేవి వర్క్ అవుతున్నాయి. సో ఫైనల్గా స్వాగర్ కూడా ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి స్వాగర్ యూఆర్ఎల్ని అడుగుదాం. గివ్ మీ, ఓకే ఈ కోడ్ అంతా వర్క్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ కోడ్ని పుష్ చేస్తా ఫస్ట్. ఓకే, ఇక్కడ ఆటోమేటిక్గా కమిట్ గడిస్తుంది అనుకుంటా, ఇది ఒకసారి చెక్ చేద్దాం. జనరేట్, చూసారా, అదే కమిట్ మెసేజ్ క్రియేట్ చేసింది. యాడ్ ఇనిషియల్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ విత్ యూజర్ మేనేజ్మెంట్ ఏపీఐ అండ్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే, కమిట్ అండ్ పుష్. సూపర్, మనం ఏం రాయాల్సిన అవసరం లే, కోడ్ కమిట్ కూడా అదే రాసేస్తుంది, పుష్. సో డెవలపర్స్ ప్రొడక్టివిటీ ఎలా వర్క్ అవుతుంది ఒకసారి చెక్ చేయండి. సో మీరు ఎప్పుడైనా సరే అప్గ్రేడెడ్గా ఉండండి. సో నేను మ్యాక్సిమం మీకు ఈ ఛానల్లో లేటెస్ట్ టెక్నాలజీస్ అంతా అప్డేట్ చేయడానికి నేను ట్రై చేస్తా. ఓకే, అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు స్వాగర్ యూఆర్ఎల్ అడుగుతా. గివ్ మీ స్వాగర్ యూఆర్ఎల్. సో ఇది స్వాగర్ యూఆర్ఎల్.